మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి పండుగ శుభాకాంక్షలు. సో ఈరోజు 5:30 లేసి భోగి మంట అయితే పెట్టినాను. ముగ్గులు కూడా ఇలాగే మా అవ్వ వేసింది. సో దేవుడికి ఇలా నేను పూజలు చేసుకున్నాను. ఇంటి ముందుగా ఉండే పువ్వులు, చామంతి పువ్వులు, మళ్ళీ మామిడాకు అంతా తీసుకొని నేను ఇలా పూజలు చేసుకున్నాను. ఈరోజు సోమవారం శివుడు పూజ చేసుకొని కాలేదు కాబట్టి ఇలా నేను దేవుడికి అంతా అల్లారం చేసుకుని పూజలు చేసుకున్నాను. నేను ఒక కుక్కర్కి కొద్దిగా అలా నెయ్యి వేసుకొని, కొద్దిగా పెసరపప్పు, ఒక గ్లాస్ బియ్యం తీసుకుని అలా ఫ్రై చేసుకున్నాను. ఇంకొద్దిగా అలా నెయ్యి వేసుకొని నేను ఇక్కడ మిరియాలు, ధనియాలు దంచుకొని అలా వేసుకొని, కొద్దిగా అల్లం వేసుకొని నేను అలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఒక పచ్చిమిరకాయలు తీసుకున్నాను. నేను దీనికి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత నేను తీసుకున్న బియ్యము, పెసరపప్పు అంతా దాంట్లో వేసుకొని ఒకసారి కలుపుకొని నేను అలా ఒక 5 గ్లాస్ నీళ్ళు తీసుకున్నాను. దీనికి కొద్దిగా ఉప్పురాలు వేసుకున్నాను. సో మనకి పంటకి వేడి వేడి పొంగల్ రెడీ అయింది. నేను ఇక్కడ అనపకాయలు, పిరుపుకప్పు కూడా రెడీ చేసుకుంటూ ఉన్నాను. సో నేను ఒక మిక్సీ జార్కి 3 ఎండమిరపకాయలు, కొద్దిగా అలా ఎండ కొబ్బరి, అలా 2 స్పూన్ ధనియాలు వేసుకుంటాను. ధనియాలు వేసుకున్న తర్వాత నేను ఒక స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. జీలకర్ర తీసుకున్న తర్వాత కొద్దిగా అలా అల్లం తీసుకున్నాను. నువ్వులు కూడా అలా ఫ్రై చేసుకొని వేసుకొని, కొద్దిగా చెక్క, ముగ్గు, లవంగం వేసుకొని, కొద్దిగా అలా ఉప్పురాలు వేసుకోవాలి. ఉప్పురాలు వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని తడిగా మిక్సీ చేసుకొని లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకోవాలి. ఒక కుక్కర్కి కొద్దిగా అలా నెయ్యి వేసుకొని మనం చేసుకున్న పేస్ట్ అంతా అలా వేసుకొని, కొద్దిగా ఆవాలు వేసుకొని మనము తీసుకున్న అనపకాయలంతా దాంట్లో వేసుకొని నేను కొద్దిగా అలా పసుపు వేసుకొని ఈ అనపకాయలంతా వేసుకొని తర్వాత మనం అలా కొద్దిగా ఉప్పురాలు వేసుకొని నేను ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని అలా తీసుకున్నాను. చూడండి, ఒక్క విజిల్ తీసుకున్నామంటే మన పండగకి అనపకాయలు పిరిపప్పు రెడీ అయింది. నేను ఇక్కడ పాయసం చేస్తూ ఉన్నాను. ఒక 1/2 గ్లాస్ సబ్బియ్యం తీసుకున్నాను. కుక్కర్కి నెయ్యి వేసుకున్నాను. ఈ సబ్బియ్యం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం అలా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ 2 గ్లాస్ నీళ్ళు వేసుకుని ఒక 5 విజిల్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఒక 4 యాలకులు, కొద్దిగా అలా చక్కెర వేసుకొని పౌడర్ చేసుకున్నాను. సో మనకి ఇలా కుక్కర్ విజిల్ వచ్చిందంటే మనకి ఇలా రెడీ అయ్యిందన్నమాట. సో నేను దీనికి ఒక గ్లాస్ పాలు తీసుకుని, ఒక గ్లాస్ పాలకి 1/2 గ్లాస్ పాలు ఫస్ట్ వేసుకోవాలి. 1/2 గ్లాస్ పాలు వేసుకొని తర్వాత మనం కొద్దిగా అలా బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకున్న తర్వాత మనం అలా నెయ్యి వేసుకుంటే తొందరగా బెల్లం కరిగిపోతుంది. ఇక్కడ నేను 1 స్పూన్ షుగర్ వేసుకుంటాను. నేను దీనికి జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్ అంతా వేసుకుంటూ ఉన్నాను. యాలక్కు పొడి కూడా అలా వేసుకొని ఒకసారి మనం అలా కలుపుకొని రావాలి. ఒకసారి మనం అలా కలుపుకొని వచ్చినామంటే మనకి తీయగా మనకి వేడిగా పాలు వేసుకొని మనం చేసుకున్నామంటే సబ్బియ్యం పాయసం రెడీ అవుతుంది. ఇక్కడ నేను కొద్దిగా అలా నెయ్యి వేసుకుంటూ ఉన్నాను. కొద్దిగా ఇంగువ, కొద్దిగా అలా ఆవాలు వేసుకుంటాను. దీనికి మిరియాలు, జీలకర్ర వేసుకుంటాను. కొద్దిగా అలా కరివేపాకు తీసుకుంటూ ఉన్నాను. కొద్దిగా అలా కందిపప్పు కూడా వేసుకుంటాను. ఒక టమాటో వేసుకుంటూ ఉన్నాను. టమాటో వేసుకున్న తర్వాత మనం కొద్దిగా అలా ఉప్పురాలు వేసుకోవాలి. ఉప్పురాలు వేసుకున్న తర్వాత కొద్దిగా అలా పసుపు వేసుకున్న తర్వాత అలా ఒకసారి మనం కలుపుకొని మనం దీనికి కొద్దిగా చింతపండు వేసుకొని, కొద్దిగా అలా కారం పొడి వేసుకోవాలి. కారం పొడి వేసుకున్న తర్వాత కొద్దిగా అలా బెల్లం వేసుకొని మనం ఒకసారి కలుపుకొని నేను దీనికి 1 గ్లాస్ నీళ్ళు వేసుకుంటాను. 1 గ్లాస్ నీళ్ళు వేసుకున్న పొంగల్కి మనకి ఒక మంచి రసం రెడీ అయింది. ఇప్పుడు నేను అరటికాయ బజ్జీ చేస్తూ ఉన్నాను. పండగ అంటే ఏదో ఒక స్పెషల్ చేయాలి కదా. సో అందుకే నేను అరటికాయ బజ్జీ చేస్తూ ఉన్నాను. ఇక్కడ అలా నెయ్యి వేడెక్కిన తర్వాత నేను ఒక అరటికాయ కూడా అలా నూనెలో వేసుకున్నాను. చేస్తారు అనేసి కూడా నాకు ఎవరైనా చుట్టాలు వాళ్ళు వస్తే ఈజీగా మనం చేసుకో. సో చూసారా, మనం సింపుల్గా ఇలా పండగకి మనం అరటికాయలు బజ్జీ చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా. అవును, రండి. దేవునికి అలా నైవేద్యం కూడా అలా చేసుకున్నాను.